ఇక్కడ నిజంగా ఆ ల్యాండ్ విషయంలో ప్రభుత్వము న్యాయమే చేస్తే మంచి పనులకే ఉద్దేశించి చేసినట్లయితే మరి ఎందుకు కోర్టు ఒక మొట్టికాయ వేసినట్టుగా ప్రభుత్వానికి మొట్టికాయ వేసి అది ఆపేయడం జరిగింది? కోర్టు తాత్కాలికంగా ఆపేయగలిగింది తప్ప పర్మనెంట్ గా ఆపలేదు. ఎందుకంటే కాళేశ్వరం పేరు మీదనే తెలంగాణలో 7,885 ఎకరాలు అటవీ భూములు అన్యాక్రాంతమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 285 హెక్టార్లు అటవీ భూమి మాయమైందని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తా ఉంది. 1,07,00,000 ఎకరాలు మేము అటవీ భూములు ప్రాజెక్టు కోసం ఇచ్చినని చెప్పేసి పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది. కాబట్టి వీళ్ళు ప్రకృతికి ఉపయోగపడాలి ఎక్కడ చేయలేదు, మేము చేస్తా ఉన్నాం. మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో మూసిని కావచ్చు, హైడ్రాన్ తీసుకొచ్చి చెరువులను, కుంటలను, పార్కును రక్షించే కార్యక్రమం చేయడం ద్వారా ప్రకృతికి మేలు జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక కాంచి ఫార్మా విలేజ్ తీసుకొచ్చి ఒకే కాడ ఫార్మా కంపెనీ పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా విలేజ్ తీసుకొచ్చినాం కదా. హైదరాబాద్కు కాలుష్య కూరలు ఉండదని ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో గ్రామాల స్థాయికి విస్తరించాలి ఫార్మా అని చెప్పి అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ఎవరు చూడొద్దని చెప్పేసి మేము కోరుతాం. ఓకే, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేలాగా ఐటీ సంస్థలు నిర్మించాలని అక్కడ అభివృద్ధి చేస్తుంది. మూసీ నది అక్కడ పర్యావరణాన్ని రక్షించాలని అక్కడ అభివృద్ధి చేస్తుంది. మరి తెలంగాణ హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఎవరికి మేలు జరిపించడానికి ఈ అఘోరి ఇంత అరాచకాలు సృష్టిస్తుంటే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మరి ఇంత కాలుష్యాన్ని, అన్నిటికి మించిన కాలుష్యం అదే కదా నగరానికి. ఇప్పుడు అఘోరి విషయంలో ఏమన్నా చర్యలు తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీ ఒంటి కాల మీద వేస్తారు. ఎందుకంటే హిందూ మతాన్ని అడ్డుకుంటున్నామని ఎవరు రకరకాలు ఉంటాయి. ఇది హిందువులకు దానికి ఎవరు క్రైస్తవులకు సంబంధించిన మ్యాటర్ కాదు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం. ప్రజలకు సంబంధించిన అన్యాయం జరిగితే ప్రజలు కేసు పెడితే ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. కేసులు ఏం తీసుకోరు, కేసులు తీసుకుంటారు ప్రభుత్వము, కోర్టులు ఉన్నాయి. అది అఘోరి మీద రాజకీయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అఘోరి మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అంటున్న విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూని కానీ అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణము ఇదంతా కూడా సంచలనాన్ని సృష్టిస్తూ రోజుకో కొత్త మలుపులు ఇదవుతుంది. కాబట్టి ప్రజల్ని అక్కడి నుంచి మభ్య పెట్టడానికే మళ్ళీ అఘోరిని దించారు మీడియాని చేతిలో పట్టుకొని అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. అయినా మాకేం సంబంధం? నరేంద్ర మోడీ గారే అరే భారతీయ జనతా పార్టీ చూస్తారు రకరకాలుగా, వాళ్ళు డెవలప్మెంట్ మీద ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎక్కడ బయటకు వస్తాయో, ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మతం దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో అఘోరి కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యవహారాన్ని కూడా సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా నేను ఉన్నా అని చెప్పేసి ఆమె విశ్వ ప్రయత్నంలో భాగంగా ప్రచారం చేసుకుంటూ మీరు చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట అంటాను, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాదు, నేను ఏ పార్టీలకు సపోర్ట్ చేయట్లేదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అఘోరిని సృష్టించి ఇక్కడికి తీసుకొస్తే స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ నాయకులనే కలుస్తా వచ్చింది కదా. ఎవరిని కలిసింది చెప్పండి, మీరు ఎవరిని కలిసి చెప్పండి. డిప్యూటీ సీఎం గారినే కలిసింది. అరే ఇప్పుడు నేనైతే చూడలేదు, మీరు చూస్తే నాకైతే తెలియదు. ఆమె ఎవరు కలిసింది ఏం సంగతి తర్వాత సంగతి. అఘోరి గురించి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు టీవీ ఛానల్ పెద్ద చేస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్సే అఘోరి టాపిక్, అసలు అఘోరి టాపిక్ అనేది చాలా చిన్న విషయము. ఇప్పుడు పట్టించుకొని మైండ్ అంతా కూడా, ప్రజల మైండ్ అంతా కూడా అఘోరి మీదకి మలిపి అఘోరి పెళ్లి చేసుకునే విధంగా రెచ్చగొట్టి ఏలు బట్టి పోలు తిరిగే అంత దాకా తీసుకొచ్చారు అని అంటే మరి ప్రభుత్వమే ఇలా చేసింది అంటే ప్రభుత్వానికి ప్రభుత్వము ప్రజా సమస్యలు మాత్రమే పట్టించుకుంటాం మేము. రాజకీయ ప్రజల సమస్య కదా, మాకు ఏం సంబంధం? ప్రజల సమస్య. ఇప్పుడు ఎక్కడో ఆంధ్రాలో ఉన్న ఒక అమ్మాయిని మీరు అన్నారు అక్కడ జరిగింది, గుజరాత్ లో ఉంది అని, ఆమె మధ్యప్రదేశ్ లో పెళ్లి చేసుకుంది కరెక్టే, కానీ తీసుకొచ్చింది ఒక ఆంధ్ర అమ్మాయిని. కానీ ఎక్కడికి తీసుకొచ్చింది? ఆ అమ్మాయి తీరా చూస్తే హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ లో మొత్తం హల్చల్ చేసేసి మధ్యప్రదేశ్ కు తీసుకుపోయింది. కరెక్టే, కేసు ఎక్కడ పెట్టారో తెలియదు కదా. ఇక్కడ హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఇప్పుడు ప్రధానంగా ఎట్లుంటదంటే 2-3 కేసులు పెట్టరు. ఏ కేసు అని ఇప్పుడు ఆంధ్రలో మిస్ అయింది కాబట్టి ఆంధ్రలో కేసు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కేసు పెట్టినప్పుడు కూడా ఒకే దిక్కు మాత్రం రిజిస్ట్రేషన్ అవుతారు, 2 దిక్కులు కావు. ఎందుకంటే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల కేసులు పెడితే కేసులు ఒకే కేసులు అన్ని రాష్ట్రాల్లో పెడితే చట్టం ప్రకారం కాబట్టి ఒకే కేసుగా పరిగణిస్తారు. అది నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అఘోరి అమ్మాయి కూడా అనను, నేను అనడానికి కూడా మాకు ఇది లేదు. శ్రీనివాస్
ఆలియాస్ శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా వేషం వేసుకొని ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుండు. కానీ అంతకంటే ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఆయన నోటి ద్వారానే మీడియా ముఖంగా కూడా నాకు ప్రతి రాష్ట్రంలో 2-3 అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గర నుంచి శిష్యరికం పొందడానికి అని చెప్పాడు. మళ్ళీ మొదటి భార్య కూడా వచ్చి కేసు పెట్టడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ నేను ఏం పాయింట్ అడుగుతున్నానంటే కూడా వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడన్నా పోనీ అనవసరం, కానీ ఇక్కడ అమ్మాయిల జీవితాలతోటి పక్కడ్బందీగా ప్లాన్ చేసి అమ్మాయిలను దేశం దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? మన ప్రభుత్వానికే కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది కదా, వాళ్ళని ఎత్తుకుపోతారు కదా. దయచేసి ఇక్కడ మీరు ప్రతిదాని రాజకీయం చేయొద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది అయిపోయి ఎవరు చేసినా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ఉంటారు. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు కేసు అవుతుంది, దాని ప్రకారం చట్టపరంగా ఎట్లా ముందు పోవాలో వాళ్ళు చూస్తారు. ప్రభుత్వానికి కేసు ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. రోజుకు చాలా 18 గంటల పాటు కష్టపడుతూ ముఖ్యమంత్రి మంత్రులు కష్టపడుతూ ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పై తీసుకు ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందు పోతా అనవసరంగా ఈ అఘోర రాజకీయం. ఒక్క నిమిషం, మీరు అంటున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి ఉంటది కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోదంటే అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, ఆడపిల్లలకు సంబంధించిన విషయము, ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది దీని వెనకాలని కూడా చెప్పండి. ఆ అఘోరి ఒక బట్టలు లేకుండా ఇక్కడ తిరుగుతుంటే కూడా మీడియా నిలదీసి ఆమెను బట్టలు కట్టుకునేలాగా చేసింది. ఇంకొకటి తను ఇక్కడ చేయబోతున్న అన్యాయాలకు కూడా ఎదిరించి మాట్లాడడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అక్కడ కూడా అరికట్టాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం నా మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు, నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక ధైర్యంతో ఒక కుట్రతోటి ఇక్కడ తిరుగుతా ఉంది అఘోరి. మరి ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఇదే అఘోరి గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వము ఎవరైనా ప్రభుత్వానికి తన మననే భేదమే ఉండదు. తప్పు ఎవరు చేసినా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఖాయం. అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తే ఎట్లా? ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎన్డీఏనే ఉన్నది. దేశంలో మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో ఆమె తిరుగుతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అఘోరిని తోటి రాజకీయ కోణంలో మొత్తం అంత ప్రజల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇది సెంటిమెంట్ కి సంబంధించింది మరి అంతే కదా. నరేంద్ర మోడీ గారు సనాతన అంటే ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటది కదా. అందుకు మన రాష్ట్రంలో ఎలాంటి ఇది కావద్దు, ఒకరి వల్ల మన రాష్ట్ర ఆడబిడ్డలు బలి కావద్దు అనే దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర నాయకుని దగ్గర నుంచి వెళ్తేనే మిగతా ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం అని నిలదీస్తున్నారు. ప్రభుత్వము ఇక్కడ కూడా కేసు పెండింగ్ ఉండదండి. కేసులు పెట్టినప్పుడు చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకుంటే అన్ని నాన్ అవైలబుల్ ఇష్టం వచ్చిన కేసులు పెడతానికి ఉండదు కదా. చట్టము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం మాత్రం కేసులు పెడతారు. వాళ్ళ మీద కక్ష ఉందని చెప్పేసి యాంటిసిపేటరీ ప్రాబ్లం పీడీ యాక్ట్ బెటర్ కదా. అట్లా ఉండదు. సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలో భాగమే అఘోరి విషయం. అయితే మేము ప్రభుత్వ పరంగా మాకు భేదాభిప్రాయాలు ఉండవు. తలమన అనే భేదమే లేదు. అఘోరియా లేకపోతే మహిళన పురుషుడనే సంబంధం లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటూ, కాకపోతే అఘోరి మాత్రం రాజకీయ కోణంలో వాళ్ళ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు తిప్పుతూ రాజకీయ కోణంలో సనాతన ధర్మాన్ని గుర్తు చేసే విధంగా, అదే భారతీయ జనతా పార్టీ మేలు చేసే విధంగా మాత్రమే అన్ని రాష్ట్రాల్లో ఒక్కోసారి ప్రత్యక్షమైతే ఇంకో రాష్ట్రంలో ఒక్కోసారి ప్రత్యక్షమవుతూ ప్రధానంగా సమస్యలు క్రియేట్ చేసే ప్రయత్నం, అనవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి దయచేసి ఈ విషయానికి ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. వాస్తవంగా చెప్తున్నా ఎందుకు అడగాల్సి వచ్చింది ఈ ప్రశ్న కూడా అనంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకునే హక్కు అయితే ఉంది కదా. ఇలాంటి పనులు చేస్తుంటే రేపు ఇంకా కొంతమంది తయారవుతూ ఉంటారు. ఎక్కడ పోతుంది రాష్ట్రం అనే ఇదికి అయిపోతుంది. అయ్యే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అందుకని నేను అడగడం జరిగింది. ప్రజల తరఫునే అడిగాను. ఇంకో విషయం కూడా మీరు అన్నారు, ప్రవీణ్ పగడాల హత్య అనేది జరిగింది రాజమండ్రిలో జరిగింది, అంటే ఏపీలో జరిగింది, ఇక్కడ జరిగిన ఘటన కాదు అన్నారు. ఇక్కడ ఉండేది తన నివాసం ఉండేది ఇక్కడే. ఇంకొకటి, ఒకవేళ ఆయనది అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు అంత హాట్ టాపిక్ అయింది? అదే టాపిక్ మీద మరి ఆ పాస్టర్ అజయ్ బాబు కూడా ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవ్వడం జరిగింది? అంటే ఇక్కడ సంబంధం లేకపోతే ఇక్కడ కేసు ఎక్కడ నమోదైతే అక్కడ ప్రధానంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు 400 సీసీ కెమెరాలు
పరిశీలించిన తర్వాత ఏ విధంగా చనిపోయిన విషయాన్ని వాళ్ళు రిమాండ్ రూపంలో కావచ్చు, అదేవిధంగా స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేసిన సందర్భం కాబట్టి అది మానవ తప్పిదమా లేకపోతే ఇంకో తప్పిదమా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి దాని గురించి అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం మేము చేస్తలేము. పోలీసు వాళ్ళు వాస్తవ విషయాలు బయట పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారు. ఇక్కడ ఎవరి స్వేచ్ఛను హరించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా రాజకీయం చేసేది ప్రతిపక్షాలు మాత్రమే. క్రైస్తవులు ఒక మాట అన్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. ఏమన్నారంటే కూడా ఇప్పుడు అజయ్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఏపీ రాజకీయాలు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వము ఇద్దరి హస్తం ఉంది ఆయన హత్య వెనకాల, వీళ్ళు మాత్రమే చేయించారని మేము నిలదీస్తున్నాం కాబట్టి నన్ను అరెస్ట్ చేయించడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అమ్మా ఇప్పుడు వాళ్ళే పోలీసు వాళ్ళు ప్రకటించారు 400 సీసీ క్యామ్స్. అవన్నీ ఫేక్ అంటున్నారు. ఎట్లా ఫేక్ అవుతుంది? అన్ని నమ్మట్లేదు, అందుకే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరో ఒకరు చెప్పినంత మాత్రాన వాస్తవం అవాస్తవం కాకుండదు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కోర్టుకు పోతారు. కోర్టు రకరకాల వేదికకు రిఫర్ చేయొచ్చు. అనవసరంగా ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఇంకా మన ఇద్దరమే ఫైనల్ కాదు కదా. అందుకే చెప్పి చట్టం అనేది మొత్తం ఫుటేజ్ అంతా బయట, చట్టం అనేది అందరికి సమానమే. చట్టం అనేది రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడే ఏ ప్రభుత్వాలనే పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం, ప్రతి అంశాన్ని చెప్పి తూజా తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి అనవసరమైనటువంటి వివాదాలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పన్నాగంలో అనవసర కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా రాజకీయ ప్రలోభాలు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే, చివరిగా ఒకటే అడుగుతాను నేను, ఇది ప్రజల తరఫునే అడుగుతున్నా. ఎందుకు అంటే కూడా మరి ఇన్ని జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.